వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజున 2 ఎదురు దెబ్బలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి 6 నెలల తర్వాతనే ఈ ప్రభుత్వం పాలన ప్రారంభమై 6 నెలలు పూర్తయిన సందర్భం కరెక్ట్గా ఈ టైంలో రైతుల పేరిట ఉద్యమం ప్రారంభించింది. అది రైతుల గిట్టుబాటు ధర రావట్లేదని, లేదంటే కనుక ఏడిపిస్తున్నారని. వాస్తవంగా పబ్లిక్లో అంత రెస్పాన్స్ ఉందో లేదో తెలుస్తుంది. కానీ ఈ లోపుగా వైసీపీకి షాక్ ఇచ్చేందుకోసం ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాబట్టి కలిసి. అందులో భాగంగా ఎవరైతే జనసేనలోకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఇప్పటికీ ఆ ద్వారాల కోసం తెలుగుదేశం జనసేనల చుట్టూ తిరుగుతున్నటువంటి అవంతి శ్రీనివాస్, ఒకప్పటి ప్రజారాజ్యం ఎమ్మెల్యే, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అటు మంత్రిగా కూడా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్, అటు పక్కన అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే గ్రంథి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మీదనే గెలిచినటువంటి భీమవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఈ ఇద్దరూ కూడా రాజీనామాలు, పొద్దున అవంతి, మధ్యాహ్నానికి గ్రంథి రాజీనామాలు చేస్తూ తాత్కాలికంగా మాత్రం ఏ పార్టీలో చేరబోవటం లేదని ప్రకటిస్తున్నారు.